నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు సంతోషంలో ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, పెట్టుబడులు కానీ, కంపెనీలు కానీ ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు జగన్ గారేమో దీనికి రివర్స్గా ఎవరైతే బాధిత కుటుంబం ఉంటుందో అక్కడికి పరామర్శకు వెళ్లకుండా ఎవరైతే తప్పు చేశారో ఆ కుటుంబాన్ని, జైల్లో ఉన్న వారిని పరామర్శించడానికి వెళ్ళాడు. సార్, దీన్ని అసలు ఎలా చూడాలి సార్ మనం? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరామర్శించాల్సింది దానయ్య కుటుంబాన్ని. అంటే దానయ్య లేడు కాబట్టి దానయ్య కుటుంబాన్ని. బాధితులు, నష్టపోయింది వాళ్ళు. ఇంటి పోషకుడు దానయ్య వల్ల నలుగురు, భార్య, 2 పిల్లలు, తల్లి, అతని మీదే ఆధారం. మరి అలాంటి వ్యక్తిని ప్రమాదవశాత్తు జరిగిందనే భావిద్దాం. కావాలని చేశాడని కూడా మనం చెప్పాల్సిన పని లేదు. ప్రమాదవశాత్తు జరిగింది. దానికి ఆ ప్రమాదం జరిగిన సమయంలో అతను గనక వైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం చేయించుంటే ఒకవేళ జీవించుండేవాడేమో, ప్రాణాపాయం తప్పిండేదేమో. 13 నిమిషాల్లోనే ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక వైద్యుడయ్యుండి ఆయన తన కుమారుని రక్షించుకోవాలనే తాపత్రయమే తప్ప అందుట్లో తన కుమారుడు ప్రమేయం లేదని చెప్పని వేరే వాళ్ళని అక్కడ పెట్టేసి అతని మీదకి నెట్టేసి కొడుకుని రక్షించాలనే క్రమంలో భాగంగా ఒక మనిషి ప్రాణాలు పోయినా కూడా పట్టించుకోలేదు. వాళ్ళ నాయకుడు పట్టించుకోలే. ఉదాహరణకి రెంటపాళ్ళకి వెళ్ళే సందర్భంగా సింగయ్య తన కారు ఆ వాహనాల అంటే ఆయన రెంటపాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంటికాడి నుంచి బయలుదేరి మార్గ మధ్యంలో అతనికి కారు కింద పడి చనిపోతే కనీసం అతను పక్కకు తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి వైద్యశాలకు తీసుకెళ్ళి వైద్యం చేపిద్దామని ఆలోచన ఆయనకి రాలేదు. ఇక్కడ సిదిరి అప్పర్రాజు కూడా రాలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇద్దరు మనస్తత్వాలు ఎలాంటివో. కాబట్టే అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వస్తున్నాడు. బాధితులు ఇందులో బాధితులు ఎవరు? నష్టపోయింది ఎవరు? నష్టపోయిన కుటుంబం ఎవరు? నష్టపోయిన పిల్లలు ఎవరు? నష్టపోయిన భార్య ఎవరు? నష్టపోయిన తల్లి ఎవరు? దీని గురించి అతను ఏం ఆలోచించట్లా. ఈరోజు ఇతను పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు మీరు అర్థం చేసుకోండి. ఎందుకు వెళ్తున్నాడు అంటే ఎల్లుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మరి ప్రధానమంత్రి గారు వస్తున్న సందర్భంగా దాని గురించి అంతా చర్చిస్తారు కదా, విమానాశ్రయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అది జనంలోకి వెళ్తుంది కదా. ఎంత త్వరగా చేపట్టాము, ఎంత త్వరగా పూర్తి చేశాము, దీని మీద ఏమేమి చేశామని చెప్పి రేపు పొద్దున వాళ్ళు చెప్పుకుంటారు కదా, అది ప్రజలందరూ వింటారు కదా. అది జరగకూడదు. దాని గురించి ప్రచారం జరగకుండా ఇప్పుడు దీని గురించే చర్చలు జరగాలి. సహజంగా ఏం జరుగుతుంది, వీళ్ళు ఇట్లాంటి ఏదన్నా మాట్లాడారనుకోండి, దాని గురించి మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు, మళ్ళీ దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇదే వస్తుంది, పక్కదారి బళ్లించడం అనమాట. కాబట్టి దీన్ని వాళ్ళ గురించి ప్రచారం చేసుకోవడం కోసం, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కోసం, మంచి అయినా చెడైనా పద్దాకులు దాని గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే అభివృద్ధి గురించి ప్రచారం జరగదు కదా. అవి పక్కదారికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్నప్పుడు ఈ విషయాలే జనాలందరూ దీని గురించి చర్చించుకొని అవునా కాదా అనే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. అందుకోసం ఇప్పుడు అక్కడికి వస్తున్నాడు అని అయితే నేనైతే భావిస్తున్నా. నిజంగా అధికారం కోల్పోయిన కాడి నుంచి ఆయన ఎవరైనా బాధితులను పరామర్శించిన దాని విషయం కనుక చూసుకుంటా ఉంటే ఎంతమందిని పరామర్శించాడు? అధికారంలో ఉండగా ఏమన్నా పరామర్శించాడా? ఈ ప్రాంతంలో మాస్క్ అడిగిన నేరానికి డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా ఆయన పిచ్చివాడిని చేసి ఆయన చావుకు కారణమయ్యారో అందరికీ తెలుసు. ఆ కుటుంబాన్ని కానీ ఆ తల్లిని కానీ ఎప్పుడైనా పరామర్శించాడా? తన శాసన మండలి సభ్యుడు అతను ఒక వ్యక్తిని, తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తిని చంపి ఇంటి ముందుకు తీసుకెళ్లి పడేస్తే అతన్ని వీధి సుబ్రహ్మణ్యాన్ని, ఆ కుటుంబాన్ని ఏమైనా పరామర్శ చేశారా? అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు, పార్టీని సస్పెండ్ చేయలేదు. అతన్ని మళ్ళీ సభల్లో, సమావేశాల్లోనూ అతని వాహనంలో కూడా ఎక్కించుకొని తిరిగాడు. ఏ సందేశం ఇచ్చినట్లు? అలాగే అమర్నాథ్ గౌడ్ అనే కుర్రవాడిని సజీవ దహనం చేస్తే మా అక్కని ఎందుకు వేధిస్తున్నారని చెప్పి ప్రశ్నించిన దానికి సజీవ దహనం చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. కనీసం తన యొక్క ట్విట్టర్ ద్వారానో ఇంకో ద్వారానో సంతాపం కూడా తెలపలేదు. తోట చంద్రయ్య నడి బజారులో గొంతు కోసి చంపితే కనీసం దాని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇలాంటివి చెప్పుకుంటా పోతే కోకోలలో. కానీ ఈరోజు తన కుమారుడు చేసిన చిన్న పొరపాటుకి అతను దోషిగా పెట్టి ఈరోజు ఇతను ఎక్కువ తప్పు చేశాడు, ఇతను పరామర్శించడానికి వస్తున్నాడు.
పరామర్శించడానికి రావడం తప్పులేదు. నిజంగా వాళ్ళు కనుక బాధితులైతే, వాళ్ళు ఏదైనా నష్టపోతే ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా వాళ్ళని అదుపులో తీసుకుంటే, చెరసాలలో పెడితే అప్పుడు వచ్చి మాట్లాడాలి. ఫలానా విషయంలో అప్పలరాజు ఎలాంటి పొరపాటు చేయలేదు, కావాలని ప్రభుత్వం కక్షగట్టి అతను అదుపులో తీసుకుంది, నేరాభియోగం మోపింది, ఇది తప్పు, ప్రభుత్వానికి ఇది తగదు అని చెప్పని మాట్లాడితే ఒక అర్థం పరమార్థమే ఉంటుంది. ఇదే సిదిరి అప్పలరాజు శాసనసభ సాక్షిగా అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 14 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఎన్ని దూషణ భూషణలు చేశాడు. ఆ రోజు ఏ విధంగా మాట్లాడాడు? వైద్య పరీక్షలు చేయించండి, మానసిక స్థితి బాగాలేదు, నేను ఒక వైద్యుడిగా చెబుతున్నాను అని చెప్పని ఆయన్ని ఏ విధంగా మాట్లాడాడు. అలాగే తన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి గౌతమ్ శిరీష గారి గురించి ఎన్ని వేధింపులు చేశాడు, ఎంత నీచాది నీచంగా మాట్లాడారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అహంకారంతో. ఆ రోజు అధికారం మాదే, ఇంకొక 5 పర్యాలు, ఇంకొక 25 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటానే అహంకారంతో అతను ప్రవర్తించిన తీరు. ఎలాంటి కుటుంబం? చంద్రబాబు నాయుడు గారు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ విధంగా నోరు బారేసుకొని, అలాగే సర్దార్ గౌతులచ్చన్న గారి మనవరాలు, శ్యామసుందర శివాజీ గారి కుమార్తె, వాళ్ళిద్దరూ, ఒక ఆయన స్వాతంత్ర సమరయోధుడు, సర్దార్ బిరుదాంకితుడు. ఆ కుటుంబం గురించి నువ్వు అసలు మాట్లాడవచ్చా నువ్వు? ఆ అమ్మాయి పోరాటం చేసి ఈరోజు శాసనసభ్యురాలై నీ మీద గెలిచింది, నిరూపించుకుంది, ప్రజల మన్నాలు పొందింది, పారిపోలేదు, ఎదురు తిరిగి పోరాడింది, నీ అరాచకాల గురించి ప్రశ్నించింది. ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టావును. ఈరోజు శాసనసభ్యురాలు అయినా కూడా 2 సంవత్సరాల 1 నెల ఈ రోజుకు చూసుకుంటా ఉంటే 16 రోజులైనా కూడా నీ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా నిన్ను ఈరోజు బజార్లో తిరగనిచ్చింది. నీ అంతటా నువ్వు ఈరోజు నీ కుమారుడు చేసిన తప్పుని కాపాడటం కోసం నువ్వు వచ్చి చెరసాల్లో ఉండవు. కక్ష సాధింపు చర్యలు చేయలేదే వాళ్ళు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఏదైనా సరే పైన దేవుడు అనేవాళ్ళు ఉన్నారు, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది, దానికి ఎవరైనా సరే తప్పించుకోలేరని అయితే నా యొక్క అభిప్రాయం. కాస్త ఆలస్యం అయితే అవ్వచ్చు. ఇప్పుడు సిదిరి అప్పలరాజు పరిస్థితి కూడా అదే. అతన్ని పరామర్శిస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఇందాక నేను చెప్పినట్టు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎలాంటి వాళ్ళని పరామర్శిస్తున్నాడో మనందరికీ తెలుసు ఈ 2 సంవత్సరాల చిల్లరలో. కాబట్టి అతను ఇంతకంటే గొప్పగా ఉంటాడనేది మనం అయితే భావించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.